అనకాపల్లి జిల్లా చీడికాడలో జరిగిన డేగల చిన్న మరణం వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భర్తను భార్యనే కడతేరుచిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. తెనాలికి చెందిన శివకుమార్ అనే వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చేశారు. శివకుమార్తో ఏర్పడిన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భర్తను వదిలించుకోవాలని కొండమ్మ నిర్ణయించుకుంది. ఆపై సినీ ఫక్కీలో భర్త హత్యకి కుట్ర పన్నింది. తన ప్రియుడు శివకుమార్ మరియు అతనికి పరిచయస్తుడైన మరో వ్యక్తితో కలిసి పక్కా స్కెచ్ వేసి భర్తను కడతేర్చింది. తొలిత భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా భార్య పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. మృతదేహంపై ఉన్న గాయాలు భార్య కొండమ్మ పొంతనలేని సమాధానంతో సీన్ రివర్స్ అయింది. దీంతో పోలీసులు కొండమ్మను వేరే రూట్లో విచారించి నిజాలు రాబెట్టారు. ఆపై భార్యనే భర్తను హత్య చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో భార్య కొండమ్మను అలాగే ప్రియుడు శివకుమార్ను మరో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని డీఎస్పీ శ్రావణి మీడియాకు వెల్లడించారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి సబ్ డివిజన్ లిమిట్స్ లో చీడికాడ పోలీస్ స్టేషన్, కోటపాడ సర్కిల్ చీడికాడ పోలీస్ స్టేషన్ లో ఇనీషియల్ గా 304A సెల్ఫ్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేశాము ఒక క్రైమ్. కానీ సబ్సిక్వెంట్ ఎస్ఐ గారు క్రైమ్ సీన్ కి వెళ్ళి ఆన్ ఐడెంటిఫైయింగ్ ద డెడ్ బాడీ ఆయనకి సస్పీషియస్ గా అనిపించి పిఎంఈ రిపోర్ట్ ద్వారా మేము ఈ కేసుని మర్డర్ కి ఆల్టర్ చేయడం జరిగింది. దీంట్లో తెలిసింది ఏంటి అంటే, గోయింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే ఉందో A1 కొండమ్మ, ఆమె అండ్ ఆమె ఈ తెనాలికి ఈ కూలి పనులకు వెళ్ళినప్పుడు A2 ఎవరైతే ఉన్నాడో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఒక ఇల్లిసిట్ రిలేషన్ కింద కన్వర్ట్ అయ్యి సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ హస్బెండ్ ని చంపడానికనేసి అనుకున్నారు. దీంట్లో భాగంగానే ఎవరైతే A2 ఉన్నాడో A3ని తీసుకుని శివకుమార్ని తీసుకుని ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి వచ్చి భోగి రోజున ఈవిడతో కలిసి వెళ్ళి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ తల తీసుకెళ్లి తాడి చెట్టుకు కొట్టి తాడుతో మెడ బిగించి చంపడం జరిగింది. తద్వారా అతను చనిపోయాడు. సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ తెనాలి వెళ్ళిపోయారు. ఈ లేడీ ఇంటికి వచ్చేసి ఈ హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తద్వారా విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా వెళ్లి సెర్చ్ చేస్తే ఈయన బై యాక్సిడెంట్ చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేసింది. కానీ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఇది ప్యూర్లీ మర్డర్ కింద మేము సస్పెక్ట్ చేసి ఈ A1, A2, A3ని మేము పట్టుకోవడం జరిగింది.